ఒక మనిషి చనిపోతే ఆ దేహాన్ని ఇంటి బయట పెడతారు. అప్పటిదాకా పేరుతో పిలిచిన వాళ్ళే బాడీని ఎప్పుడు తీసుకెళ్తారు అని అడుగుతారు. ఎంత విచిత్రం కదా! లక్షల కార్లు, కోట్ల బంగ్లాలు వీటన్నిటికీ రేటుంటుంది. కానీ నీ లోపల కొట్టుకుంటున్న ఆ గుండెకి, నీ ఊపిరికి ఎవరైనా వెలకట్టగలరా? హాస్పిటల్ బెడ్ మీద ఆఖరి శ్వాస కోసం కొట్టుకునే వాడిని అడగండి. వాడు చెప్పేది ఒకటే. కోట్లు ఇస్తాను ఒక గంట ప్రాణం పోయమని అడుగుతాడు. ఈ రోజు మనం మర్చిపోతున్న ఆ ప్రాణం విలువ గురించి మాట్లాడుకుందాం. నువ్వు యంత్రం కాదు. నువ్వొక అద్భుతం. మనల్ని మనమే తక్కువ చేసుకుంటాం. నేను ఎందుకు పనికిరాను, నా బతికింతే అని కుంగిపోతాం. కానీ మిత్రమా, ఈ ప్రపంచంలో నీలాంటి మనిషి మరొకరు లేరు. నీ వేలు ముద్రలు కూడా ఎవరితోని కలవవంటే ఆ భగవంతుడు నిన్నెంత స్పెషల్‌గా డిజైన్ చేశాడో ఆలోచించు. నీ ప్రాణం ఒక అదృష్టం. దాన్ని కేవలం డబ్బు సంపాదించే యంత్రంలా మార్చకు. ఆస్తులు వస్తాయి. ప్రాణం రాదు. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ ఒక్కసారి కళ్ళు మూస్తే ఈ ప్రపంచం నీకు తిరిగి రాదు. మనం వస్తువుల కోసం మనుషుల్ని వాడుకుంటున్నాం. కానీ మనుషుల కోసం వస్తువులను వాడాలి. మీ ఇంట్లో మీ నాన్న పడే కష్టం, మీ తల్లి చూపించే ప్రేమ ఇవి నీ ప్రాణం ఉన్నప్పుడే నువ్వు అనుభవించగలవు. చనిపోయాక ఫోటోకి దండ వేస్తే ఏం లాభం? ప్రాణంతో ఉన్నప్పుడే మనిషిని ప్రేమించు. బతకడం అంటే శ్వాస తీసుకోవడం కాదు. చాలా మంది శ్వాస తీసుకుంటారు కానీ బతకట్లేదు. రేపటి గురించి భయం, నిన్నటి గురించి బాధ. వీటితోనే సగం ప్రాణం తీసుకుంటున్నారు. హార్డ్ వర్క్ చెయ్యి కానీ ఆ కష్టంలో నీ ప్రాణాన్ని, ఆరోగ్యాన్ని పణంగా పెట్టకు. ఎందుకంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా నీ కుటుంబానికి నువ్వు శ్రీరామ రక్ష. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువుకి ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. నువ్వు కొనే ఫోన్‌కి, నువ్వు వేసుకునే బట్టలకి, ఆఖరికి నువ్వు దాచుకునే డబ్బుకి కూడా ఒక టైమ్ లిమిట్ ఉంటుంది. కానీ నీ ప్రాణానికి ఎక్స్‌పైరీ డేట్ ఎప్పుడో ఎవ్వరికీ తెలీదు. అది ఈ క్షణం కావచ్చు, రేపు కావచ్చు. మరి అంతటి అన్‌సర్టెనిటీలో ఉన్న ప్రాణాన్ని కుళ్ళు, కుతంత్రాలు లేనిపోని ఈగోలతో ఎందుకు చంపేసుకుంటున్నావు? నీ ఊపిరి ఒక అప్పు. దాన్ని తీసుకున్న ప్రకృతికి నువ్వు తిరిగి ఇచ్చేలోపు ఒక మంచి సంతకంలా నీ జీవితాన్ని మార్చుకో. మరణం పలకరించే అప్పుడు నేను బాగా బతికాను అని గర్వంగా చెప్పుకునేలా జీవించు. ఎందుకంటే ఆఖరి నిమిషంలో నీ బ్యాంక్ బ్యాలెన్స్ నిన్ను కాపాడదు. నువ్వు ప్రేమించిన ప్రేమే నిన్ను చిరంజీవిని చేస్తుంది. నువ్వు ఈ భూమి మీదకి వచ్చావంటేనే నువ్వొక విజేతవి. నీ ప్రాణానికి ఉన్న విలువ ఏ కోటేశ్వరుడి దగ్గర లేదు. అందుకే నిన్ను నువ్వు ప్రేమించుకో. నీ ప్రాణాన్ని గౌరవించు. నువ్వు నువ్వున్నప్పుడే నీ వాళ్ళకి ఆనందాన్నివ్వు. ఈ మాటలు నిజం అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రాణం చాలా విలువైంది. దాన్ని జాగ్రత్తగా చూసుకోండి.